गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? हाउ आर यू नैना? अभी तक हम 9वीं कक्षा में पहला, दूसरा और तीसरा पाठ समझाए थे। आज हम उपवाचक के अंतर्गत तारे जमीन पर पाठ समझाना चाहते हैं। నేను ఇంతవరకు మనం 1 2 3 లెసన్స్ అనేటువంటివి చదువుకున్నాము. సో ఇప్పుడు ఉపవాచక నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ తారే జమీన్ పర్ అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, తారే తారే शब्द का अर्थ क्या है? नक्षत्र, स्टार्स. ఓకే, జమీన్ పర్ నార్మల్గా స్టార్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయమ్మా? సహజంగానే స్టార్స్ అనేటువంటివి ఆకాశంలో చీకటి పడగానే మెరుస్తూ మెరుపులతో అందంగా కనిపిస్తూ ఉంటాయి ఆకాశంలో. మరి జమీన్ పర్ అంటే ఏంటి? భూమి మీద, ఎర్త్ పైన ఉండేటువంటి నక్షత్రాలు. అంటే నక్షత్రాలు ఎర్త్ పైన కూడా ఉన్నాయా అని అంటే అవి ఎలాగా ఏంటి అనేటువంటిది ఎందుకు ఆ మాట అన్నారో ఇక్కడ మనం ఈ లెసన్ చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తారే జమీన్ పర్ అనేటువంటిది ఒక మూవీ. మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. అమీర్ ఖాన్ డైరెక్ట్ చేసినటువంటి మూవీ ఇది. సో ఆ మూవీని ఇక్కడ ఇవ్వడం జరిగింది, లెసన్గా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేయడం. అసలు చూస్తే ఓకే, చూడకపోతే లెసన్ అయిన తర్వాత కూడా ఒకసారి ఆ మూవీ చూడొచ్చు మీరు. ఓకే, సో చూడండి, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఇచ్చినటువంటిది నిర్మాత, నిర్దేశక్. నిర్మాత అంటే ప్రొడ్యూసర్, నిర్దేశక్ డైరెక్టర్. ఓకే, సో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూడాను టూ క్యారెక్టర్స్ కూడాను అమీర్ ఖాన్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ గీత్ అంటే సాంగ్స్ అనేటువంటివి ప్రసూన్ జోషి. అండ్ సంగీత్, మ్యూజిక్. గీత్ అంటే ఏంటి? లిరిక్స్ రైటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, సాంగ్స్ రాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రసూన్ జోషి గారు రాశారు. అలాగే సంగీత్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన శంకర్ ఎహసాన్ లాయ్. संगीत डायरेक्टर जो है शंकर एहसान लाय. कलाकार క్యారెక్టర్స్. ఓకే, ఆ మూవీలో ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ ఎవరైతే యాక్ట్ చేశారు అనేటువంటిది కొంతమంది మెయిన్ నేమ్స్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమీర్ ఖాన్. సో అమీర్ ఖాన్ హీరో మనందరికీ చాలా తెలుసు, చాలా పెద్ద హీరో ఆయన. సో అమీర్ ఖాన్ కూడా నటించారు ఈ మూవీలో. దర్శిల్ సఫారీ అనేటువంటి ఒక క్యారెక్టర్ కూడా ఉన్నది ఇందులో. ఒక పర్సన్ కూడా ఉన్నారు. మెయిన్ పర్సన్ తనే. టిస్కా చోప్డా, విపిన్ శర్మ, సచేత్ ఇంజనీర్. సో ఇది ఒక హిందీ మూవీ అనమాట. అందుకే నేమ్స్ అన్నీ కూడాను అలా ఉన్నాయి మనకి. అమీర్ ఖాన్ ఉన్నారు, అలాగే దర్శిల్ సఫారీ మెయిన్ క్యారెక్టర్ దర్శిల్ సఫారీ తను కూడా ఉన్నారు. టిస్కా చోప్డా అండ్ విపిన్ శర్మ అండ్ సచేత్ ఇంజనీర్. ఇవి క్యారెక్టర్స్, కళాకారు అంటే ఆర్టిస్టులు, ఇందులో ఉండేటువంటి ఆర్టిస్టులు, మెయిన్ ఆర్టిస్టులు. ఓకే, సో మనం ఈ లెసన్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. ఏంటి అసలు అనేటువంటిది చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ. सो बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं. बच्चे అంటే పిల్లలు. ఓస్ కి బూందోं की तरह. ఓస్ అంటే ఏంటి? మంచు బిందువులు. అంటే చలికాలము నైట్ అంతా అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లెగిస్తే మంచు కురిచేటప్పుడు చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఉంటాయి. బయట చూసారనుకోండి, లీవ్స్ పైన కానివ్వండి, ఐరన్ రాడ్ పైన కానీ ఎక్కడైనా సరే చూస్తే మంచు బిందువులు అనేటువంటివి మంచు కురిసినటువంటి బిందువులు, నీటి బిందువులు ఎలాగుంటాయో అంత పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళంటే అవంత ఎలాగైతే ఉంటాయో అలాగే ఆ నీటి మంచు బిందువులు లాగే పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వాళ్ళు పిల్లలు అని చెప్తున్నారు. వే కల్కే నాగరిక్ హే అంటే ఆ పిల్లలే కల్కే అంటే రాబోయే నెక్స్ట్ జనరేషన్ని నడిపించేటువంటి పౌరులు. అవునా?
ఆజ్కల్ ప్రాయ ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ చేతిలోనే ఎవరైతే ఉంటారో యంగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏదైనా చెయ్యగలరు, ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. సో వాళ్ళు అందుకే వాళ్ళని కానీ మంచి మార్గంలో నడిపిస్తే, మంచి ఆలోచనలు కలిగిస్తే ఖచ్చితంగా వాళ్ళు మన కంట్రీని, మన సొసైటీని మంచి వేలో నడిపించగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాళ్ళు యంగర్స్. అందుకే నేటి బాలలే రేపటి పౌరులు అని అంటూ ఉంటారు. వాళ్ళ చేతుల్లోనే ఈ సొసైటీ అనేటువంటిది ఉంది అని చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ వే కల్కే నాగరికే, ఈరోజు బాలలే రేపటి పౌరులు అని చెప్తున్నారు. ఆజ్కల్ ప్రాయः घर घर से टॉपर्स और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है. ఆజ్కల్ అంటే నవేడేస్ చూస్తూ ఉంటాము. చాలా వరకు అంటే చాలా వరకు ఘర్ సే, ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడాను టాపర్స్ ఆర్ ర్యాంకర్స్ తయారు కర్నేకి కోషిష్ కీ జా రహీ హై. టాపర్స్ అంటే వాళ్ళే టాప్లో ఉండాలి, ర్యాంకర్స్ మంచి ర్యాంక్స్ మా వాళ్ళకే రావాలి అనేటువంటి ప్రయత్నం కోషిష్ కీ జా రహీ అంటే అలాంటి ప్రయత్నమే ఎప్పుడు కూడా జరుగుతుంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడాను అదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మా పిల్లవాడే టాప్ రావాలి, మా పిల్లలే మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇదే ఆలోచన. कई लोग यह नहीं सोचते कि बच्चों के मन में क्या है. అందరూ అలాగే అనుకుంటారు, ఏంటని మా పిల్లలే టాప్లో ఉండాలి, మా పిల్లలే మాకే మంచి ర్యాంక్ రావాలి. కానీ కోయి నహీ సోచ్తే, చాలామంది ఈ విషయం అయితే అస్సలు ఆలోచించరు. ఏంటని బచ్చోంకి మన్మే క్యా హే, అసలు పిల్లల మనసులో ఏముంది అనేటువంటిది మాత్రం చాలా వరకు ఎవరు ఆలోచించరంట. నిజమే కదా. పిల్లల కోసం అయితే చాలా వరకు ఆలోచన అయితే పెట్టుకోవాలంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అనేటువంటి ఆలోచన అయితే పేరెంట్స్కి చాలా వరకు ఉండట్లేదంట. వే క్యా సోచ్ ఉన్కే మన్ మే క్యా హే, పిల్లల మనసులో ఏముంది, వే క్యా సోచ్తే హే అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారు, ఎవరు చిల్డ్రన్స్ కోసం, కిడ్స్ కోసం చెప్తున్నారు, స్టూడెంట్స్ కోసం. అలాగే ఉన్కే క్యా విచార్ హే, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇవి ఏవి కూడా ఇంట్లో ఉండేటువంటి పేరెంట్స్ చాలా వరకు కూడాను ఆలోచించే అవకాశం తీసుకోవట్లేదు. ఇన్హీ ప్రశ్నों को आमिर खान ने अपनी फिल्म तारे जमीन में उठाया है. इन्हीं प्रश्नों को అంటే ఈ క్వశ్చన్స్నే ఆమిర్ ఖాన్ अपनी फिल्म तारे जमीन पर में उठाया. సో ఈ క్వశ్చన్సే ఆమిర్ ఖాన్ తన మూవీ అయినటువంటి తారే జమీన్ పర్ మూవీలో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగారు. అంటే అవగాహన కలిగించారనమాట పేరెంట్స్లో. ఫిల్మ్కి కహానీ ఇస్ ప్రకార్ హే. సో ఆ మూవీలో ఉండేటువంటి స్టోరీ ఏదైతే ఉందో ఎలా ఉందంటే, కింద 8 वर्षीय ఈశాన్ అవస్థి దర్శిల్ సఫారీ, 8 वर्षीय 8 years ఏజ్ కలిగినటువంటి ఈశాన్ అంటే మూవీలో తన క్యారెక్టర్ నేమ్ అనమాట ఈశాన్. దర్శిల్ సఫారీ మెయిన్ పర్సన్, తన నేమ్ ఇంకా రియల్ నేమ్ దర్శిల్ సఫారీ. का मन पढ़ाई के बजाय कुत्तों, मछलियों और पेंटिंग में लगता है. पढ़ाई के बजाय స్టడీస్ పైన కాకుండా కుత్తో మచిలియో అంటే డాగ్స్ పైన, ఫిష్ ఎక్కడైనా సరే చెరువులో కానీ ఎక్కడైనా సరే చేపలు, చిన్న చిన్న చేపలు కనిపిస్తే అవి స్వేచ్ఛగా వాటి స్వేచ్ఛని చూస్తూ అలా ఎంజాయ్ చేయడం. అలాగే పెయింటింగ్, ఏవైనా ఎక్కడైనా చిన్న కలర్స్ కానీ పెయింట్ వేయడం కానీ ఇటువంటి వాటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. उसके माता पिता चाहते हैं कि वह अपनी पढ़ाई पर ध्यान दे. సో నార్మల్గా ఎవరైనా పేరెంట్స్ చదువుకుంటే బాగుండు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి పేరెంట్స్కి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు అలాగే కోరుకుంటారు. అలాగే వీళ్ళ పేరెంట్స్ కూడాను చదువుకుంటే బాగుండు, స్టడీస్ పైన మైండ్ పెడితే బాగుండు అనేటువంటి ఆలోచన వాళ్ళ పేరెంట్స్కి ఉండేది. లేకిన్ కోయి నతీజా నహీ నికల్తా, కానీ ఏం చేసినా సరే ఎటువంటి రిజల్ట్ కూడా ఉండేది కదంటే తన స్టడీస్ పైన ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేసేవాడు కాదు, చదవలేకపోయేవాడు. ఈశాన్ ఘర్ పర్ మాతా పితాకి డాంట్ ఖాతా హే. సో ఇంట్లో పేరెంట్స్ చదువుకోకపోతే ఊరుకుంటారా, తిడుతూనే ఉంటారు కదా. సో ఇంట్లో కూడాను తల్లిదండ్రులు పేరెంట్స్ కోప్పడుతూ ఉంటే ఆ తిట్లు వినేవాడు. అలాగే
స్కూల్ మీ అధ్యాపకంకి అలాగే స్కూల్స్ వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్స్ ఏమైనా ఊరుకుంటారా? వాళ్ళు కూడా కోప్పడుతూ ఉంటే అవి కూడాను పాపం వింటూ ఉండేవాడు. कोई भी यह जानने की कोशिश नहीं करता कि ईशान पढ़ाई पर ध्यान क्यों नहीं दे रहा है. సో ఎవరు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఏంటని? కోషిష్ నహీ కర్తా, ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. ఏంటని? ఈశాన్ పఢాయి పర్ ధ్యాన్ క్యూ నహీ దే రహా హై, ఈశాన్ స్టడీస్ పైన మైండ్ ఎందుకు పెట్టట్లేదు అని మాత్రం ఎవ్వరూ కూడా ఆలోచించలేకపోతున్నారు. చదవట్లేదు అని తిట్టే వాళ్ళే తప్ప ఎందుకు చదవట్లేదు అనేటువంటి ఒక ఆలోచన ఎవరు కూడాను పెట్టుకోలేదు. इसके बजाय वे ईशान को బోర్డింగ్ స్కూల్ भेज देते हैं. సో ఎంత చెప్పినా వినకపోతే ఒకసారి ఏం చేస్తారు, అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటే ఫైనల్గా ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ బోర్డింగ్ స్కూల్కి పంపించేస్తారు, హాస్టల్కి పంపించేస్తారు. వాడికి అక్కడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎలాగైనా సరే టీచర్స్ చెప్పేది చదువుతూ చేస్తూ ఉండాలి కదా, ఇంకా అక్కడే వాడికి కరెక్ట్గా చదవగలడు అనేటువంటి ఒపీనియన్తో ఇది వీడికి పనిష్మెంట్ అని చెప్పి బోర్డింగ్ స్కూల్ పంపించేస్తారు. खिलखिलाता ईशान वहाँ जाकर मुरझा जाता है. ఖిల్ఖిలాతా, ఎప్పుడు నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేటువంటి ఈశాను అక్కడికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళగానే నీరసించిపోతాడు. పూర్తిగా వాడిపోయిన పువ్వు ఎలాగైతే ఉంటుందో అలాగా పాపం డల్గా అయిపోతాడు. वह हमेशा सहमा और उदास रहने लगता है. ఎప్పుడు కూడాను భయంగా, సహమ అంటే భయంగా, అలాగే ఉదాస్ అంటే దిగులుగా అలాగా ఉంటూనే ఉండేవాడు. ఇంకేం మాట్లాడేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. ఎన్ని ఇయర్స్ తనకి, చిన్న పిల్లవాడు కదా, అవునా కదా, చెప్పుకున్నాం కదా మనం. 8 వర్షి అంటే 8 ఇయర్స్ అంటే ఏమాత్రం ఉంటుంది, 8 ఇయర్స్ అంటే పేరెంట్స్ దగ్గర ఉండవలసినటువంటి ఏజ్. సో తను అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా డల్గా భయంగా ఉంటాడు. ఉస్ పర్ నిగాహ్ జాతీ హే కళా అధ్యాపక్ రామ్ శంకర్ నికుంభ్కి. సో ఉస్ పర్ నిగాహ్ జాతీ హే, ఉస్ పర్ అలాగా స్కూల్లో కూడాను అక్కడ కూడాను అలాగ టీచర్స్ రావడం, క్లాసెస్ చెప్పడం, వినకపోవడం ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి ఒక కళా అధ్యాపక అంటే ఆర్ట్ టీచర్ ఒకరోజు తను అబ్జర్వ్ చేస్తారు. ఆ ఆర్ట్ టీచర్ పేరు ఏంటి అంటే రామ్ శంకర్ నికుంభ్. ఆయనే అమీర్ ఖాన్ ఆ మూవీలో ఆయన పేరు రామ్ శంకర్ నికుంభ్. సో సడన్గా తనకి ఎందుకు అలా ఉంటున్నాడా అనేటువంటిది కొంచెం ఆలోచన కలుగుతుంది అమీర్ ఖాన్కి. निकुंभ सर उसकी उदासी का पता लगाते हैं और उन्हें पता चलता है कि ईशान बहुत प्रतिभाशाली है. సో నికుంభ్ సార్ కూడా ఏం చేస్తారు, ఉస్కి ఉదాసీగా పతా లగాతే హై, తను ఎందుకు అంత డల్గా ఉంటున్నాడు, ఏం చేసినా సరే ఎటువంటి రియాక్షన్ కూడా ఉండకపోయేసరికి ఏమైంది పిల్లడు ఎందుకు ఇలా అయిపోతున్నాడు అని చెప్పి చాలా వరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చేయడంలో ఇంటికి వెళ్తారు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారు, తను చేసేటువంటి తన రూమ్స్, తన వస్తువులు ఇవన్నీ చూడడం, ఇవంతా కూడా మూవీలో చూపిస్తారు. అవన్నీ చేసి అంతా తెలుసుకున్న తర్వాత అంతా అబ్జర్వ్ చేస్తూ తను గ్రహించింది ఏంటంటే ఉన్హే పతా చల్తా హై కి, తను తెలుసుకున్నారు ఏంటనంటే ఈశాన్ బహుత్ ప్రతిభాశాలి హే. సో ఈశాన్ ఆ అబ్బాయి కూడాను చాలా టాలెంటెడ్ పర్సన్, లేకిన్ డిస్లెక్సియా కి సమస్య సే పీడిత్ హే. కానీ తనలో చాలా టాలెంట్ ఉంది, కాకపోతే తనకి డిస్లెక్సియా అనేటువంటి ఒక డిసీజ్ అనేటువంటిది అది ఎఫెక్ట్ అనేటువంటిది తనపైన కొంచెం ఎక్కువగా ఉంది. ఉసే అక్షరం కో పढ़ने में తక్లీఫ్ होती है. తనకి అక్షరాలు లెటర్స్ చదవడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. లేట్గా క్యాచ్ చేయడం అనేటువంటిది చాలా లేట్ చేస్తూ ఉంటాడు, ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. अपने प्यार और दुलार से निकुंभ सर ईशान के अंदर छिपी प्रतिभा सबके सामने लाते हैं. సో ఎలాగా ఒకలాగా తనతో మూవ్ అవుతూ చాలా ఫ్రెండ్లీగా, చాలా అభిమానంగా, చాలా ప్రేమ చూపిస్తూ
తనకి ఏదో ఒక రకంగా మైండ్ డైవర్ట్ చేస్తూ ఎలాగో ఒకలాగా నికుంబ్ సార్ ఏం చేస్తారంటే అప్ని అందరు చూపి ప్రతిభ, తనలో ఉండేటువంటి టాలెంట్, తన టాలెంట్ ఏంటంటే తను డ్రాయింగ్ చాలా బాగా వేస్తాను. సో ఆ టాలెంట్ని బయట పెడతారు. ఎలాగైనా సరే తన టాలెంట్ అనేటువంటిది అందరి దగ్గర ప్రూవ్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనకి వస్తారు నికుంబ్ సార్. ఈ డిస్లెక్సియా అనేటువంటిది చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే లెటర్స్ ఐడెంటిఫై చేయలేకపోవడము, లెటర్స్ రివర్స్లో ఉండడము, రివర్స్లో చదవడము, రివర్స్లో కనిపించడము, ఇలాంటి చిన్న చిన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ, ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ లడికి లకిడి అనేటువంటి లడికి లకిడి అని, లకిడికి లడికి అని ఇలాగ చదివేస్తూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, కానీ తనలో ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉందన్నమాట. సో అది డిస్లెక్సియా అనేటువంటిది. సో ఏదైతే ఏమి తనలో ఉండేటువంటి టాలెంట్, తనకి మంచి డ్రాయింగ్ అనేటువంటిది తను చాలా చక్కగా చేయగలడు అని ప్రూవ్ చేయాలి అనేటువంటి ఆలోచనకు వస్తారు నికుంబ్ సార్. అందరి ఎదురుగా కూడా తనలో దాగి ఉన్నటువంటి టాలెంట్ని బయట పెట్టాలి అని అనుకుంటారు నికుంబ్ సార్. కహానీ సరల్ హే. సో ఈ రకంగా ఆయన ప్రయత్నం చేయడము, అందరికీ ఒకసారి కాంపిటీషన్, ఇదంతా మూవీలో జరుగుతుందమ్మా, మనకి ఇందులో లెసన్లో ఇవ్వలేదు. కాకపోతే అందరికీ కాంపిటీషన్ పెడతారు. టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు అందులో. అక్కడ జరిగిన దాంట్లో చాలా తిని కూడాను ఈశాన్ కూడాను చక్కగా అందులో పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా డ్రా చేస్తారు. ఒక పిక్చర్ అనేటువంటిది డ్రా చేస్తారు. నికుంబ్ సార్ అంటే ఆ డ్రాయింగ్ మాస్టర్ కూడా, ఆయన కూడా అంటే అమెరికన్ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు. ఆ కాంపిటీషన్లో తను కూడా డ్రా చేస్తారు, ఒక పిక్చర్ డ్రా చేస్తారు. ఇలాగా డ్రా చేయడం, అందులోనే తనకి ఫస్ట్ ప్రైజ్ రావడం, నికుంబ్ సార్ కూడా రాకుండా తనకే ఫస్ట్ ప్రైజ్ రావడం, ఇదంతా జరుగుతుందన్నమాట. ఈ రకంగా తన టాలెంట్ని అందరి దగ్గర ప్రూవ్ చేసి తన ఉండేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంప్లీట్గా సాల్వ్ చేసేస్తారు. ఎవరు? నికుంబ్ సార్. కహానీ సరల్ హే అంటే స్టోరీ చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంటుంది, కానీ జిసే అమీర్ ఖాన్ నే బేహద్ ప్రతిభాశాలి ढंग से पर्दे पर उतारा है. ఆ స్టోరీ అయితే చాలా చిన్నదే, చాలా సింపుల్ స్టోరీ, కానీ ఇక్కడ అమీర్ ఖాన్ గారు హీరో ఎవరైతే ఉన్నారో తనే డైరెక్ట్ చేశారు కదా. ప్రతిభాశాలి ढंग చాలా టాలెంటెడ్గా, చాలా చక్కగా ఆ స్టోరీని చక్కగా అందంగా పిక్చరైజ్ చేసి ప్రజల ముందుకి ప్రజెంట్ చేయడం జరిగింది. पटकथा की बुनावट एकदम चुस्त है. సో స్క్రిప్ట్ రాసే విధానం అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. छोटे छोटे भावात्मक दृश्य रखे गए हैं. छोटे చిన్న చిన్న భావాత్మక దృశ్యం అంటే మన మనసుని హత్తుకునే విధంగా, రియల్గానే మనం ఫీల్ అయ్యే విధంగా చాలా సిచ్యువేషన్స్ అనేటువంటివి ఆ మూవీలో మనకి కనిపిస్తూ ఉంటాయి. जो सीधे दिल को छू जाते हैं. అవి చూడగానే రియల్గా మన మనసుకి హత్తుకునే విధంగా ఆ ఫీలింగ్స్ అనేటువంటివి అలా కనిపిస్తుంటాయి అన్నమాట. ఆ పిక్చరైజేషన్ అలా ఉంది, ఆ డైరెక్షన్ అంత బాగా తీశారు ఆయన. ईशान का स्कूल से भागकर सड़कों पर घूमना. ఈశాను ఫస్ట్ బోర్డింగ్ స్కూల్కి వెళ్ళడానికి ముందు స్కూల్ నుంచి ఎగ్గొట్టి రోడ్లపైన తిరగడం, తాజీ హవా మే సాన్స్ లేనా, ఫ్రెష్ ఎయిర్ అనేటువంటిది ఊపిరి పీల్చుకోవడం, అంటే ఎవ్వరూ లేని ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకుండా ఫ్రీడమ్ అనేటువంటిది తనకి లభించింది అనేటువంటి ఆనందంతో స్వచ్ఛమైనటువంటి గాలి పీలుస్తూ ఎంజాయ్ చేయడం. బిల్డింగ్కో కలర్ హోతే దేఖ్నా, బిల్డింగ్స్కి పెయింట్స్ వేస్తూ ఉండేటప్పుడు చూస్తూ ఎంజాయ్ చేయడం. ఫుట్పాత్ పర్ రహనే వాలే బచ్చోంకో అంటే ఫుట్పాత్ రోడ్డు పైన ఉండేటువంటి పిల్లలకి చూసి ఆజాదీ సే ఖేల్తే దేక్కర్, వాళ్ళు ఫ్రీగా చాలా హ్యాపీగా ఆడుకోవడం చూసి ఉదాస్ హోనా, పాపం తనకు అటువంటి ఫ్రీడమ్ లేదు అంటూ డల్ అయిపోవడం. బరఫ్ కా లడ్డు ఖానా, బరఫ్ ఐస్ లడ్డు అంటే ఇది ఉంటుంది, బర్ఫ్ గోళా ఉంటాయి చూసారా, ఇలాగా ఒక ఇది పెట్టి ఇస్తారు, బర్ఫ్ ముక్కలు లాంటిది, దాని మీద కలర్స్ వేసి ఇస్తూ ఉంటారు, బండి మీద అవి అమ్ముతూ ఉంటారు. సో అటువంటివి తినడం కానీ,
और దృశ్యం కో జైసే దృశ్యం కో దేక్కర్ కई लोग ఇటువంటివన్నీ కూడా చూస్తే చాలామంది अपने बचपन की याद తాజా हो जाते हैं. చాలా వరకు చాలామందికి వాళ్ళ చిన్నతనంలో ఇలాంటివి జరిగేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయట. అంత రియాలిటీగా చూపించారట పిక్చర్లో. सबसे बड़ी बात यह है कि అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే హైలైట్ అయినటువంటిది ఏంటి అని అంటే ईशान के माध्यम से बच्चे में छिपी प्रतिभा सुंदर ढंग से అంటే ఈశాన్కే మాధ్యంసే ఈశాన్ని బేస్ చేసుకొని తన త్రూగా బచ్చే మే छिपी ప్రతిభ పిల్లలలో ఉండేటువంటి కిడ్స్లో ఉండేటువంటి టాలెంట్ని సుందరి ఢంగిసే చాలా మంచి పద్ధతితో ఉభారీ గయి హే చాలా అందంగా చూపించారు. ఎలాగ బయటికి తేవచ్చు, ఎంత చక్కగా అక్కడ డైరెక్షన్ అనేటువంటిది చేశారంట. फिल्म के अंत में इसका परिचय ईशान के चित्रकारी से होता है. సో అది ఎలాగ చూపిస్తారు అని అంటే ఫిల్మ్కి అంతమే మూవీ ఎండింగ్లో ఇస్కా పరిచయ్ ఒక స్టూడెంట్ ఒక కిడ్లో ఉండేటువంటి టాలెంట్ ఏదైతే ఉందో ఎలా మనం బయటికి తేగలము అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్గా లాస్ట్లో తన పిక్చర్ డ్రా చేసినటువంటి ఒక పిక్చర్ని చూపించి ప్రూవ్ చేస్తారు आमिर खान. चित्रकारी प्रतियोगिता में उसे प्रथम पुरस्कार मिलता है. సో ఆ చిత్రకారి డ్రాయింగ్ కాంపిటీషన్లో తనకి ఫస్ట్ ప్రైజ్ అనేటువంటిది ఎవరికి ఈశాన్కి వస్తుంది. इसी दृश्य में आमिर ने उसकी मासूमियत को अपने चित्र से उभारा है. సో అదే కాంపిటీషన్లో ఆమిర్ ఖాన్ కూడా తన పిక్చర్ని డ్రా చేశారు. ఆ డ్రా చేసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో అది ఈశాన్ యొక్క పిక్చరే. ఆ పిక్చరే మనకి ఫస్ట్ పేజ్లో ఉంటుంది. ఒకటి చూడండి ఇక్కడ, ఈ పిక్చర్ ఇది మీ బుక్లో చూడండి అమ్మ. ఈ పిక్చరు అమాయకుడు అయినటువంటి ఈశాన్ యొక్క పిక్చర్ని నికుంబ్ గారు డ్రా చేస్తారు. इस चित्र को भी पुरस्कार दिया जाता है. సో ఆ పిక్చర్కి కూడా ప్రైజ్ వస్తుంది, కానీ ఫస్ట్ ప్రైజ్ మాత్రం ఈశాన్కి వస్తుంది. इस तरह शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे बढ़ सकता है. సో ఈ రకంగా ఒక స్టూడెంట్ టీచర్ మోటివేషన్ వల్ల ఎలా ముందుకు నడవగలరు, ఎలా తన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవ్వగలరు అనేటువంటి దాన్ని ఇస్కా ప్రమాణ్ హీ ఆ ఫిల్మ్ హే. సో దానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా బెస్ట్ ఎగ్జాంపుల్గా తీయడం జరిగింది ఈ మూవీ. ఓకేనా. ईशान की भूमिका में दरअसल सफारी इस फिल्म की जान है. ఈశాన్కి భూమికామే ఈశాన్ అనేటువంటి క్యారెక్టర్లో దర్శల్ సఫారీ కదా చేశారని చెప్పాను. అబ్బాయి పేరు దర్శల్ సఫారీ, రియల్ నేమ్. ఈ మూవీలో ఈశాన్. ఓకే. దర్శల్ సఫారీ ఇస్ ఫిల్మ్కి జాన్ హే. ఈ మూవీకి ప్రాణం లాగా నిలిచాడు అనమాట. అంటే తన యాక్షన్ అయితే ఉండేటువంటి 8 years ఏజ్ కలిగినటువంటి అబ్బాయి చిన్నవాడైనా సరే ఎంత చక్కగా చేశారంటే అది యాక్షన్ అనేటువంటి నటిస్తున్నారు అనేటువంటి భావన అయితే కలగదు. రియల్గానే తను అలా చేస్తున్నారు, రియల్గానే ఉన్నట్టుగానే తన యాక్షన్ అనేది ఉంది. అందుకే ప్రాణం తనే మూవీకి తన యాక్షన్ ఒక ప్రాణంగా నిలిచిందంట. విశ్వాస్ నహీ హోతా కి యహ బచ్చా అభినయ్ కర్ రహా హే. అసలు ఎవ్వరు నమ్మలేరంట, నమ్మకమే కుదరదంట. ఏంటని ఈ పిల్లవాడు నటిస్తున్నాడా అనేటువంటి ఆలోచన అసలు ఎవరికి రాదంట. అంత చక్కగా చేశారని అని అర్థం అక్కడ. मासूम से दिखने वाले इस बच्चे ने भय, क्रोध, उदासी और हास्य के हर भाव को अपने चेहरे से दर्शाया है. తనకి డైలాగ్స్ ఎక్కువ ఏమీ ఉండవు ఆ మూవీలో. చూస్తే ఒకసారి డెఫినెట్గా మీరు మూవీ చూడండి. తను మాసూమ్ సే దిఖనే వాలే చాలా అమాయకంగా కనిపించేటువంటి ఈ పిల్లవాడు ఆ ఫేస్లో భయము, క్రోధ్ కోపాన్ని, అలాగే ఉదాసి డల్నెస్ని, హాస్య అంటే నవ్వుని కూడా వాడు చేసేటువంటి చేష్టలకి వాడేం పెద్దగా ఏమి ఇచ్చాడు కానీ ఆటోమేటిక్గా మనకి నవ్వు వచ్చేస్తుంది. అంత చక్కగా తన భావాలన్నీ కూడా ఇందులో ఆ ఫేస్లో అనేటువంటివి చూపించాడు. షాయద్ ఇసీలియే ఉసే సంవాద్ కమ్ దియే గయే హే. అందుకేనేమో తను అంత చక్కగా ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అంత చక్కగా చూపించడం నేనేమో తనకి సంవాద్ అంటే డైలాగ్స్ చాలా తక్కువ ఇవ్వడం జరిగింది.
అంత చక్కనైనటువంటి మూవీ తారే జమీన్ పర్. అంటే ఇక్కడ ఆకాశంలో మెరిసేటువంటి నక్షత్రాలు ఎంత అందాన్ని ఇస్తాయో అటువంటి మెరిసేటువంటి నక్షత్రాలు మన భూమి మీద కూడా ఉన్నాయి. మన పిల్లలే, ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ అనేటువంటిది ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని గుర్తించి అందులో వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు కూడా ది బెస్ట్ అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేసుకోగలరు. అదే విషయాన్ని ఇక్కడ అమీర్ ఖాన్ తారే జమీన్ పర్ లెసన్ త్రూగా, అంటే ఈ మూవీ త్రూగా మనకి సొసైటీకి ఒక మంచి మెసేజ్ అనేటువంటిది అందించడం జరిగింది. ఓకేనా? ఇదే మన తారే జమీన్ పర్ లెసన్. అర్థమైంది అనుకుంటాను. అందరూ జాగ్రత్తగా ఒకసారి టెక్స్ట్ బుక్ రీడ్ చేసుకోండి. ఓకే, మీకు లెసన్ అయిపోయిన తర్వాత మీకు సిడబ్ల్యూ ఇక్కడ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా. ఈశాన్ कैसा बालक है, बच्चों के प्रति ईशान ఎలాంటి అబ్బాయి, ओके, बच्चों के प्रति निकुंभ सर के विचार कैसे हैं, बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए, एंड तारे ज़मीन पर समीक्षा का शीर्षक क्या है. క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ ఆన్సర్సే మీకు సిడబ్ల్యూ ఇస్తాను, అది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.